అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యారాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యారాశి గల వారికి మార్చి 18వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సంఘటనలు చవి చూడబోతున్నారు, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఆ సమస్యలకు తగిన పరిహారాల కోసం పరిష్కారాల కోసం ఎటువంటి దేవతారాధన చేయాలో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడైతే క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391883313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే గనక ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. ఫోన్ ద్వారానే జాతకం చెప్పబడును. ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. 100% స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడను. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే నమ్మకంతో గురువుగారిని ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గలవారు పైకి ఎంతో గంభీరంగా కనిపించినటువంటికి కూడాను వీరి మనసు ఎంతో చాలా సున్నితమైనదని అయితే చెప్పుకోవచ్చు. వీరు మాటలు తక్కువగా పని ఎక్కువగా అయితే చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరు ఒక నిర్ణయం తీసుకుంటే అసలు వెనక్కి తగ్గరు. అది ఎటువంటి పని అయినా సరే మొండి పట్టుదలతో చేసి తీరుతారు. వీరికి రేపటిన కలిసి వచ్చే రంగులు నీలం బూడిద రంగు అని అయితే చెప్పుకోవచ్చు. కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు వచ్చేసి 8, 5. ప్రయాణం చేసే దిక్కు వచ్చేసి దక్షిణ దిక్కు అని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మధ్యాహ్నం తర్వాత వీరికి ఒక ఆరోగ్యపరంగా చూసుకుంటే తలనొప్పి, ఒక అలసట వచ్చేటువంటి అవకాశం ఉంది. నీళ్ళు ఎక్కువగా తాగండి. అవసరమైతే విశ్రాంతి తీసుకోవడం, తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా మంచిది. మధ్యాహ్నం తర్వాత వీరు వినబోయే ఒక వార్త వలన జరగబోయే హఠాత్ పరిణామాలు ఎటువంటివి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మధ్యాహ్నం తర్వాత వచ్చే హఠాత్ పరిణామం గల వార్త అయితే ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, లేదా డబ్బు పరంగా డబ్బు తిరిగి వచ్చే విషయం కావచ్చు. దూరమైన వ్యక్తిని సంప్రదించవచ్చు. ఒక కొత్త అవకాశం కూడా మీ ముందుకు రావచ్చు. ఇది సాక్షాత్తు మీకు అనిపించిన తర్వాత మీకు మేలు చేస్తుంది. ఇది రేపటి రోజున మీరు చూసినట్టు ఒక విషయం ఇప్పుడు కదలికలో ఉంటుంది. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి కంటే కనుక ఈ యొక్క రాశి గలవారు ఎప్పుడూ కూడా ఆలస్యంగా విజయాన్ని చవిచూస్తారు. ఆ సాధించినప్పుడు మాత్రం అది స్థిరంగా ఉంటుంది. ఒక చిన్న మార్పు రాబోయే రోజుల్లో మీకు ఒక పెద్ద ఫలితాన్ని ఇవ్వబోతుంది. ధైర్యంగా ఉండండి. శనిదేవుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీ వెంటే ఉండబోతున్నాయి కనుక మధ్యాహ్నం హఠాత్తుగా మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని పరిణామాలు ఏమిటంటే కనుక రేపటి రోజున ఒక కొత్త వ్యక్తి పరిచయం కాబోతున్నారు. ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని నమ్మే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే అనవసరమైన వాదనలకు వెళ్ళి గొడవలకు వెళ్ళి పడవలసిన పని అయితే అస్సలు లేదు. ఏదైనా సరే ఈ అదృష్టం పొందడానికి ఖచ్చితంగా మీరు అర్హులనైతే చెప్పుకోవచ్చు. కానీ కొన్ని విషయాల్లో మీరైతే మాత్రం అంత ఈజీగా సామాన్యమైన విషయం అయితే కాదు. ఎవరైనా కానీ మన జీవితంలో ఒక కొత్త వ్యక్తి మన జీవితంలోకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నారంటే కనుక లోతైన ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధం అనేది మనం ఉందని చెప్పుకోవచ్చు. ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక కొత్త వ్యక్తి కూడా మిమ్మల్ని నూతనంగా అయితే మీ జీవితాన్ని పూచితంగా మార్చడానికి అయితే మీ జీవితంలోకి రాబోతున్నారు. మధ్యాహ్నం తర్వాత మీకు సాయంత్రం లోపు అలాగే ఒక మంచి వార్త అయితే రాబోతుంది. మీ జీవితం చాలా చక్కగా ఏదైనా సరే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. కొన్ని విషయాల్లో మీరు ఇబ్బందిపరంగా అయితే కొన్ని సంఘటనలు కూడా జరగవచ్చు. అవి ఎంతో సీరియస్గా అయితే అసలు తీసుకోవద్దు. ఇదంతా కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేయడం జరుగుతుంది కనుక యాదృచ్ఛికంగా జరిగిపోతుంది. జీవితంలో ఒక్కొక్కటి కొన్ని శక్తులు ఏదైతే ఏదో ఒక రూపంలో భగవంతుడు మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారా లేదంటే ఏదో ఒక విధంగా సందేశం రూపంలో కానీ మీకు సూచనలు ఇస్తూ ఉంటారు. మీకు దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి ఏంటంటే కనుక రేపటి రోజున ఎప్పుడూ కూడా ఎవరైనా కానీ వీరిని నమ్మాలంటే ఎవరినైనా నమ్మాలంటే కాస్త భయపడుతూ ఉంటారు. కానీ ఈ యొక్క రాశి గలవారు ఎప్పుడు కూడా కష్టాలను అనుభవిస్తూ ఉంటారనే మాట మాత్రం నిత్యంగా ఎవరిని కూడా వీరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేటువంటి అయోమయమైన పరిస్థితిలో కూడా ఉంటూ ఉంటారు. శని భగవాను వీడిని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటారు. కొన్ని విషయాల్లో అయితే తప్పకుండా ఈ యొక్క రాశి గలవారైతే ఇష్టదైవతారాధన అయితే తప్పకుండా చేసుకోవాలి. రేపటి రోజున అత్యద్భుతమైనటువంటి వీరికి తప్పకుండా శివనామస్మరణ చేసుకోవడం చాలా మంచిది. మీకు ఇష్టదైవనామస్మరణ చేసుకోవడం వల్ల, లక్ష్మీదేవి యొక్క పూజ చేసుకోవడం వల్ల మీకు ఎంతో అత్యద్భుతమైనటువంటి మంచి ఫలితాలు కూడా మీ ముందు రోజుల్లో తప్పకుండా మీరు పొంది తీరుతారు. ఇంకా చూసుకున్నట్టయితే కనుక మీకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా ఆర్థిక పరంగా లేదంటే డబ్బుకు సంబంధించిన విషయంలో అయితే కానీ మీరు ఏదైనా కానీ కాస్త బాధపడుతున్న విషయంలో డబ్బుకు సంబంధించిన అప్పులు కానీ
ఏవైనా కానీ ఎవరైనా కానీ మీకు డబ్బు ఇచ్చి మోసపోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అంటే మీ జీవితంలో ఇవన్నీ జరిగి ఉంటే కనుక లక్ష్మీదేవి పూజ మీకు చేసుకునేటప్పుడు తప్పకుండా మీకు ఆ దీపారాధన చేసేటప్పుడు దీపంలో లవంగాన్ని వేసుకొని చక్కగా అమ్మవారిని నమస్కరించి మీరు ఏదైతే కోల్పోయారో, ఏదైతే మీకు తిరిగి రావాల్సిన వస్తువు కానీ, బంగారం వస్తువులు కానీ, ఏదైనా డబ్బు కానీ, ఇతరత్ర వస్తువులు ఏదైతే మీకు కోరుకుందో అది మీ మనసులో గట్టిగా సంకల్పం చేసుకొని తప్పకుండా అయితే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, కటాక్షాన్ని మీరు పొంది తీరుతారు. తప్పకుండా అయితే మీరు నెరవేరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. రేపటి రోజున ఎంతో ఆత్మవిశ్వాసంతో అమ్మవారికి మీకు ఉన్నటువంటి నమ్మకాన్ని మీరు మరింతగా పెంపొందించినట్టు తప్పకుండా అమ్మవారి యొక్క కటాక్షం మీకు తప్పకుండా సిద్ధిస్తుంది. ముందు రోజులు ఏదో ఒక విధంగా తప్పకుండా మీకు లక్ష్మీ కటాక్షం అనేది మీ ఇంట్లో తిష్ట వేస్తుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున ప్రతి మాట కూడా మీకు చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇంకా ఆరోగ్యాన్ని ఎటువంటి మాత్రం నిర్లక్ష్యం చూపకుండా వాళ్ళని కాస్త దగ్గరలో ఉన్నటువంటి వైద్యులకు కూడా పెద్దవారిని మీరు సంప్రదించవలసిన అవసరం అయితే ఉంది. ఆరోగ్యపరంగా మీకు పూర్తి సహకారం కూడా అందించవలసిన అవసరం ఉంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల యొక్క ఆరోగ్యం గురించి ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. కొంతమేరకు మీకు మీ యొక్క అంటే వారికి సంబంధించినటువంటి ఆరోగ్యపరంగా కొన్ని సూచనలు అయితే మీకు మంచి డాక్టర్ సలహాలు కూడా మీకు సంప్రదించి వారి సలహాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యం కుదుటపడే విషయం కూడా జరుగుతుంది. రేపటి రోజున మీకు ఆందోళన ఎక్కువగా పడవలసిన అవసరం లేదు. చాలా మంచి నిర్ణయాలు రేపటి రోజున తీసుకోబోతున్నారు. అలాగే ఇంకా కూడా మీరు ఇంటా బయట అన్ని వాదనలకు, వివాదనలకు, ఘర్షణలకు చాలా దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. మీరు దూర ప్రయాణాలు చాలా వాయిదా వేస్తే ఎంతైనా మంచిది. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే తప్పకుండా నష్టం వాటిల్లో ఫలితం ఉంది కనుక రేపటి రోజున మీకు ఎటువంటి ఫలితాలైనా సరే కొత్త వస్తువులు అసలు రేపటి రోజున అస్సలు కొనవద్దు. కొత్త వస్తువులను కొని అనవసరమైనటువంటి డబ్బును అయితే వృధా చేసుకోవద్దు. రేపటి రోజున మీకు అవసరంగా ఉంటే మాత్రమే డబ్బును ప్రయత్నించండి. అలాగే మీరు తప్పకుండా అయితే రేపటి రోజున ఒకప్పుడు మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఎంత బాధపడ్డామో అటువంటి విషయాన్ని మీరు గుర్తు చేసుకొని ఆ డబ్బును పొదుపు చేసుకోవడం అయితే చాలా మంచిది. ప్రతి నిత్యం కూడా మీరు పంచాక్షర నామాన్ని అంటే ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని జపించుకుంటూ ఉండడము, అలాగే కుటుంబ సభ్యులతో శివాలయానికి కలిసి పరమేశ్వర యొక్క ఆలయాన్ని మీరు దర్శించుకొని పరమేశ్వర అనుగ్రహానికి పాత్రలు కావాల్సింది అయితే కోరుతున్నాము. రేపటి రోజున మీరు దైవ సన్నిధిలో గడపడం ఎంతైనా మంచిది. హనుమాన్ చాలీసా పఠించుకోవడం లేదా దుర్గా శ్రోతాలను వినడం కనీసం వినడానికైనా ప్రయత్నించండి. ఇష్టదేవతారాధన కూడా తప్పకుండా చేసుకోండి. తప్పకుండా రేపటి రోజున మీకు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు తప్పకుండా మీరు చేసుకున్న పూజల వల్ల ఎంతైనా మీకు మంచి కలుగుతుందని చెప్పుకోవచ్చు. మీకు ఉన్న సర్పదోషాలన్నీ కూడా మీకు తొలగిపోతాయి. అలాగే రేపటి రోజున అయితే మీరు ఎవరినైతే మీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధుల పట్ల మీరు కాస్త నిర్లక్ష్యం వహించేస్తూ ఉంటారో అటువంటి వారి వల్ల మీకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కనుక వృద్ధుల ఆరోగ్యం పట్ల మీరు ఎట్టి పరిస్థితిలో కూడా అసలు నిర్లక్ష్యాన్ని వహించవద్దు. మీరు పడిన కష్టం ఎవరికి పూర్తిగా చెప్పలేకపోయినా, మీరు ఎదుర్కొన్న అవమానాలు ఎవరు మీరు గుర్తించలేకపోయినా కానీ దైవం ఒక్క క్షణం కూడా మీకు మర్చిపోదు. మీరు రాత్రి నిద్రపోకుండా ఆలోచించుకునే రోజులు కూడా ఉన్నాయి కనుక జీవితంలో ఇలా జరుగుతుందని ప్రశ్నించే క్షణాలు కూడా మీకు రేపటి రోజున ఇంకెంతవరకు మీరు అడిగిన సమయాలు కూడా గుర్తుంచుకోండి. మీరు పడే ప్రతి బాధ, ప్రతి పరీక్షను బలంగా తయారు చేయడానికి భగవంతుడు ఎల్లవేళలా మీకు అయితే విజయాన్ని మీ వెంట ఉండి అందిస్తూ ఉంటాడు. మీరు ఎంతో ఆలస్యంగా విజయాన్ని సాధించినా కూడా ఆ విజయం అయితే ఎల్లప్పుడూ మీకు స్థిరంగా ఉండిపోతుంది. మీరు ఎంతోమందికి ఉపకారం చేసినా వారికి పొందిన వారికి మీకు ఆ ఉపకారం గుర్తు లేకపోయినా కనీసం మీరు ఇచ్చిన వరకు అయితే గుర్తుంటుంది. తప్పకుండా భగవంతుడు మీకు అన్ని విధాలుగా కూడా సహాయపడతాడు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయాలనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.